క్రీస్తునందు ప్రియమైన సంఘమ, మరొక పరిశుద్ధ ఆదివారం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉన్నాం. ప్రతి ఆదివారం వాక్యం ద్వారా మనల్ని మనం సరిచేసుకోవడానికి ఆలయానికి ప్రవేశిస్తూ ఉంటాం. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనమేంటో మనకు తెలుసుకోవడానికి దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. కారణం ఏమిటి అంటే, లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం గొప్పగా ఆలోచించుకుంటూ ఇతరులను చులకనగా చేస్తూ ఇబ్బందుల పాలైనప్పుడు హూ యామై, వాట్ యామై అనే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. మనిషి నేనెవరు, నేనేమిటి అని స్వకీయ పరీక్ష ఎప్పుడైతే చేసుకుంటాడో దేవుని వాక్యం ఆ వ్యక్తికి తానేంటో పరిచయం చేస్తుంది. ఆ దేవుని వాక్యం ద్వారా పరిచయం లేనివారు నేనంటే ఏమనుకుంటున్నావు, నేనేంటో నీకు తెలుసా అని విర్రవీగి మాట్లాడతారు. నేనేమిటి అని తనను తాను ప్రశ్నించుకోవడం, నేనంటే ఏమనుకున్నావు అని ఇతరులను ప్రశ్నించడం వెనుక మనిషి యొక్క పరిస్థితి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మానవ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి వ్యక్తి అనుకుంటాడు, ఘనంగా ఉండాలని ఆశిస్తాడు, అందరిలో గౌరవంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, గుర్తించబడాలి అని కోరుకుంటాడు. ఇలా నేనెవరిని అనే ఒక ఘనమైన స్థితిని మనిషి ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు లేఖన భాగం ఒక సత్యాన్ని బయలుపరిచింది. యేసు ప్రభు వారి నోటి నుంచి వచ్చిన ఒక మాట ఈవేళ నేను మీకు పరిచయం చేస్తాను. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు ప్రతివాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్పాను. యేసు ప్రభు వారి యొక్క నోటి మాట. హూ యామై, వాట్ యామై అని ప్రశ్న వేసుకోవటమే కాదు, ఇతరులను కూడా ప్రశ్నిస్తావు. ఏమనుకుంటున్నావు, నేనంటే ఏంటో తెలుసా, ఏంటి నువ్వు, ఏంటి నేను. ఈ గర్వం చాలాసార్లు మనల్ని రెచ్చగొడుతూ ఉంటుంది. ఈవేళ కొత్తగా ఏమైనా వచ్చిందా? కాదు, బాల్యంలోనే ఇది ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది అనేది జాగ్రత్తగా మన బ్రతుకుని మనం వెనక్కు వెళ్ళి తర్కించుకొని చూస్తే గుర్తింపు కోసం బాల్యం నుంచే ఈ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. పర్సనల్ ఐడెంటిటీ కోసం. ఎలా ఇది ప్రారంభం అవుతుందంటే, ప్రారంభం చాలా మంచిగా ఉంటుంది. తల్లి గర్భంలోంచి జన్మించే బిడ్డ ఆ తల్లి స్పర్శ తెలుసు, ఈజీగా గుర్తిస్తుంది. బేబీ కెన్ ఐడెంటిఫై. ఆ తల్లి స్పర్శ ద్వారా, తల్లిచ్చే ఆహారం పాలు ద్వారా తల్లి తమను నిమురుతూ ఉంటే నేను గుర్తించబడ్డాను అని పసిబిడ్డే గ్రహిస్తుంది. చాలామంది అంటారు క్రైస్తవులు, ఒక వ్యక్తి యేసు ప్రభువుని గ్రహించాలంటే వాడికి 18 ఏళ్ళు రావాలండి అంటారు. ఎందుకో నాకు అర్థం కాదు.
18 ఏళ్ళు వస్తే గాని నువ్వు ప్రభువును గుర్తించలేవా? దావీదు మహారాజు జ్ఞాపకం చేశాడు, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయించు ఉండగానే నీవు నాకు నమ్మిక పుట్టించితివి. విశ్వాసం, నమ్మిక అనేది బిడ్డ పుట్టినప్పుడే నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని గ్రహిస్తుంది. నేను జీవించాను అని గ్రహిస్తుంది. దావీదు మహారాజు చాలా గొప్పగా చెప్తాడు, ద ఐడెంటిఫికేషన్, గుర్తింపు. పాలిచ్చే తల్లిని బిడ్డ గుర్తించదా? అలాగే పెంచి పోషించి ఆ బిడ్డ ఎదుగుదల కొరకు తాను శ్రమించే తండ్రిని బిడ్డ గుర్తించదా? ఖచ్చితంగా గుర్తిస్తారు. పసిబిడ్డలకు తెలుసు తల్లి ఎవరో, తండ్రి ఎవరో. ఇతరులు ఎవరిని వారిని ముట్టుకున్నా ఆ స్పర్శ వాళ్ళకి అర్థం అవుద్ది. దే కెన్ ఐడెంటిఫై, వాళ్ళు గుర్తించగలరు. మనం కూడా చాలాసార్లు గుర్తిస్తాం, మనకు మేలు చేస్తుంది ఎవరు, మనకు కీడు చేస్తుంది ఎవరు, మనకు స్నేహం చేస్తుంది ఎవరు, మనల్ని ద్వేషంగా చూస్తుంది ఎవరు, మనం కూడా గుర్తించుకుంటూ ఉంటాం. సో ఈ గుర్తించడం కోసం పసిబిడ్డ చాలాసార్లు ఏడుస్తుంది. పేరెంట్స్ ఒకవేళ వాళ్ళ బిజీ షెడ్యూల్స్లో ఉండి పిల్లల్ని పట్టించుకోవడం కోసం పిల్లలు గుర్తింపు ప్రయత్నాలు చేస్తారు. అక్కడ ఉన్న వస్తువుని కింద పడేయటమో, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని గొనగటమో, ఏడవటమో చేస్తారు. మన వాళ్ళు అంటారు కదా, ఈ పిల్లలకి ఎత్తు అలవాటు అయిందమ్మా అంటే ఎత్తుకోకపోతే ఏడుస్తారు, ఎత్తుకోమని ఏడుస్తారు. ఐడెంటిటీ క్రైసిస్. బాల్యం నుంచి కూడా నన్ను ఎవరైనా గుర్తించాలి అని ఒక మానవ నైజం. పసిపిల్లప్పుడేమో ఏడ్చి వస్తువులు పగలగొట్టి నేను ఇక్కడున్నాను నన్ను పట్టించుకోండి అంటారు. యవన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని పేరెంట్స్ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా మానవ జీవితంలో మనల్ని ఎవరో ఒకళ్ళు పట్టించుకుంటూ ఉండాలి, నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి, నా ఘనతను చూడాలి అని హ్యూమన్ టెండెన్సీ. యవన ప్రాయపు గుర్తింపు ఒక రకంగా ఉంటుంది. పేరెంట్స్ మీద మీరు నన్ను పట్టించుకోవట్లేదు, పక్క వాళ్ళు పట్టించుకుంటున్నారు అని పొరపాట్లు చేస్తారు. పేరెంట్స్ పట్టించుకోకుండానే అంత అవుతారా? ఎవరో బయట వాళ్ళు ఏదో స్వార్థం ఆశించి ఏదో ఒక ఫ్యాషనేట్ థింగ్ చూపించగానే మా పేరెంట్స్ కంటే వాళ్ళే బాగా ప్రేమిస్తున్నారని చాలామంది రాంగ్ స్టెప్స్ చేస్తారు. ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్. గుర్తింపు కోసం ఎవరో గుర్తించి, కొన్నిసార్లు మనల్ని మోసం చేయడానికి కూడా చాలామంది మన దగ్గర లేని గుణాలను కూడా పొగడ్తలుగా మాట్లాడతారు. పడిపోతాం అక్కడ. ఈ లోకంలో మనిషి దేనికైనా పడిపోవచ్చు, పడకుండా ఉండొచ్చు, కానీ పొగడ్తలకు పడనివారంటూ లేరు. కొన్నిసార్లు మనం అంటాం కదా, నేను ఎంత డబ్బు ఇచ్చినా పడండి, నాకు ఎన్ని ఆశలు చూపించినా పడండి అంటాం. కానీ తెలియకుండానే ఎవరన్నా పొగుడుతూ ఉంటే మనసులోనే కూలిపోతాం. ఇంకా చాలాసార్లు అలానే ఆశపడతాం. ఇంట్లో వంట వండే భార్య మొదలుకొని ఆ వంట వండింది కుటుంబం సంతోషంగా భుజించారు, అంతకంటే అప్రిషియేషన్ ఏముంది? అక్కడక్కడే తిరుగుద్ది. కూర బాగుందా, అన్నం బాగుందా, ఉప్పు ఎక్కువైందా, తక్కువై, అక్కడక్కడే తిరుగుతుంటుంది అప్రిషియేషన్ కోసం. నువ్వు బాగా వండావు, వాళ్ళు తృప్తిగా తింటారు, నీకు అర్థం కాలేదా? అంటే చిన్న విషయం జ్ఞాపకం చేస్తున్నా. పురుషుడు అంతే. తాను ఏదైనా పని చేస్తే ఆ పనిని అందరూ మెచ్చుకోవాలని ఎలా చేశాను, ఇది ఓకేనా, మీకు ఓకేనా? ఈ వార్డ్ ఆఫ్ అప్రిషియేషన్ కోసం బాల్యం నుంచి పెద్దవాళ్ళు దాకా ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. ఏదో వస్త్రాన్ని కొనుక్కుంటారు ఒంటికి వేసుకోవడానికి. వస్త్రాన్ని ఎందుకు కొనుక్కున్నావు? దేహ సంరక్షణ కోసం. అది వేసుకొని అద్దం ముందు 1 గంట,
మనుషుల ముందు ఒక గంట, ఇది బాగుందా, ఇది మ్యాచ్ అయిందా? ఏమిటో ఆ జ్ఞానం. వస్త్రం ఎందుకు నీకు? దేహాన్ని కప్పుకోవడానికి. సక్రమంగా కప్పుకో చాలు. ఇవాళ వస్త్రాల ద్వారా కూడా ఐడెంటిటీ. ఇంకా ఇవాళ దారుణం, చిరిగిపోయిన గొడ్లు వేసుకొని ఐడెంటిటీ కోరుకుంటున్నారు. పూర్వం మీడియాలో, సినిమాల్లో పేదరికాన్ని చూపించాలంటే ఆ ఒంటి మీద వస్త్రాలకి వేరే కలర్ మాస్క్ వేసేవాళ్ళు. ఇవాళ రిచ్నెస్ చూపించడానికి మాస్కులు గొడ్లు వేసుకొని తిరుగుతున్నారు పిల్లలు. ఐడెంటిటీ క్రైసిస్. ఎలాగైనా తప్పు ద్వారానో మంచి ద్వారానో సొసైటీలో నేను గుర్తింపు కావాలి. గుర్తింపు గుర్తింపు గుర్తింపు. చర్చిలో కూడా మనల్ని ఎవరో గుర్తించాలి. పాస్టర్ గారుగా నన్ను మీరందరూ గుర్తించాలని నా ఆరాటం. సంఘస్థులకేమో పాస్టర్ గారు మమ్మల్ని గుర్తించాలని ఆరాటం. ఎప్పుడైనా గుర్తించలేకపోతే ఆ సంఘంకి వెళ్తే మమ్మల్ని ఎవరిని గుర్తించట్లేదండి, ఇంకా ఆ సంఘం వద్దులే, సంఘం మార్చేస్తా. సంఘంలో కూడా అందరికంటే నన్ను గుర్తించాలి. ఇంకెవరినైనా గుర్తిస్తే తట్టుకోలేం. ఎవరైనా పలానా వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారమ్మా అన్నాం అనుకోండి, ఇక మిగిలిన వాళ్ళందరికీ కోపం. ఆమెనా, పాస్టర్ గారికి ఆమె కనపడిందా, మేం కనపడలేదా? ఈవెన్ ఇన్ చర్చ్. అంటే మన ఇంటిలోంచి చదువులుకునే చోట, ఉద్యోగం చేసే చోట, ఆరాధన చేసే చోట, ప్రతి చోట మనిషి గుర్తింపు కోసమే పాకులాడుతున్నాడు. ఈవేళ యేసు ప్రభువారు ఈ మాట ఏ సందర్భంలో అంటే ఒక పరిసయ్యుని ఇంట ఆయన భోజనానికి వెళ్ళాడు. పరిసయ్యుడు అంటే ఆనాటి హైలీ క్వాలిఫైడ్ రిలీజియస్ రైచియస్ పర్సనాలిటీ. అంటే విశ్వాసపరమైన, మతపరమైన, ధర్మశాస్త్రపరమైన విషయాలలో మేలైన నాణ్యత, నైపుణ్యం, జ్ఞానం కలిగిన వాడు పరిసయ్యుడు. ధర్మశాస్త్రాన్ని గురించి కానీ, దైవశాస్త్రాన్ని గురించి కానీ క్షుణ్ణంగా, వివరంగా చెప్పగలిగిన వాడు పరిసయ్యుడు. అటువంటి అనేక పరిసయ్యులు ఆనాటి సమాజంలో ఉన్నారు. చాలాసార్లు కూడా మేము భక్తులుగా గుర్తించబడాలని ఆశపడుతుంటాం. మనలో భక్తి లేకపోయినా చర్చి గేట్ ఎక్కగానే మనకంటే భక్తి పరులు లేరనే ఫేర్ పెట్టేస్తాం మనం. మీరు గమనించండి, చర్చి క్యాంపస్, చర్చి ప్రమిసెస్లోనికి, చర్చి గేట్లోనికి మనిషి కాలు పెట్టగానే రోడ్డు మీద ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. ఆ చర్చి గేట్లోకి రాగానే ఏదో తెలియని భయమా, భక్త్యా ఆవరించినట్లుగా చాలా డిసిప్లిన్ వాక్ చేస్తాడు. ముఖం కూడా ఒక రకంగా పెడతాడు. అది భక్తి నటించడమా, భక్తిగా జీవించడమో వాళ్ళకే తెలుసు. అటువంటి వాళ్ళని సంబోధించి యేసు ప్రభు అన్నాడు, శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అన్నాడు. అంటే అక్కడ ఏమి జ్ఞాపకం చేస్తేనా, శాస్త్రులు, పరిసయ్యులు నీతిగా జీవిస్తుంటారు. మీరు వారితో పోటీపడి వాళ్ళలా మీరు ఉండాలని అనుకుంటే, లేదా వాళ్ళ వల్లే మేము భక్తులు అని గుర్తించబడాలనుకుంటే, వాళ్ళకంటే మీ నీతి ఇంకొంచెం మెట్టు ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఎక్కడ భక్తిగా ఉండాలో, ఎక్కడ వాక్యానుసారంగా ఉండాలో వాళ్ళకి తెలుసు. ఆ రైచియస్నెస్ వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు వాళ్ళతో పోల్చుకుంటున్నప్పుడు, దైవజనులతో పోల్చుకుంటున్నప్పుడు, కాపర్లతో పోల్చుకుంటున్నప్పుడు, భక్తులతో పోల్చుకుంటున్నప్పుడు వాళ్ళకంటే కాస్త నీ బ్రతుకులో భక్తి భావాలు ఎక్కువ ఉన్నాయో లేవో నువ్వు చూసుకో. వాళ్ళకంటే నీ నీతి ఒక మెట్టి ఎక్కువ ఉంటేనే నువ్వు వాళ్ళని వెంబడించగలవు. వాళ్ళు తప్పుటోళ్ళని యేసు ప్రభు వారు చెప్పలా. నీవు ఆ స్టేటస్కి వెళ్ళాలంటే నీ నీతి పెరగాలి అని చెప్పాడు. మనం ఈ సంగతి వదిలేసి వాళ్ళు తప్పుటోళ్ళని మాట్లాడతాం.
చాలాసార్లు బైబిల్ని మనం అస్పష్టంగా అర్థం చేసుకుంటాం. ఇక్కడ పరిచయని ఇంట యేసుప్రభు వారు ఉన్నారు. చాలామంది పరిచయాలన్నీ పిలిచారు, వాళ్ళ ఇంటికి యేసుప్రభు వెళ్ళారు. ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడు వెళ్తారు అంటే సబ్బాతుకు వెళ్తారు. సబ్బాతు శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. శనివారం సాయంత్రం 5:30 గంటల వరకు సబ్బాతు దినం. 24 అవర్స్ డే, 12 అవర్స్ని వాళ్ళు సబ్బాతుగా పాటిస్తారు. మన ప్రస్తుతం వాడుతున్న క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్ అంటాం, ఈ జూలియస్ క్యాలెండర్ ప్రకారం దట్ ఈస్ సాటర్డే. నిజానికి సాటర్డే అంటేనే సబ్బాత్ డే అని అర్థం. మనం ఆ దినానికి సాటర్డే అని పేరు పెట్టాం. అలాగే హిబ్రూలో, అరబిక్లో ఆ డేకే సబ్బాతు డే అని పేరు. అంటే అది డే పేరు, సబ్బాతు అనేది డే పేరు. శనివారం అని ఎట్లా అంటున్నామో సబ్బాతు దినం. ఆ సబ్బాతు దినం విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించాలంటే ఆనాటి ఇశ్రాయేలీయులు కానీ, అరబ్బీయులు కానీ, ఇష్మాయేలీయులు కానీ, ఇశ్రాయేలీయులు కానీ మనం చెప్పుకోవచ్చు డిఫరెన్స్. అబ్రహాము సంతానం, అబ్రహాము సంతానమైన వారందరూ కూడా సబ్బాతును పాటిస్తారు. కొంతమంది ఏమో ఫ్రైడే 5:30నే సబ్బాత్ అంటారు, కొంతమంది ఏమో సాటర్డేని సబ్బాత్ అంటారు. అంతే తేడా, డిఫరెన్స్ ఆఫ్ అవర్స్. ఆ డే క్యాల్కులేట్ అవుతుంది. హాఫ్ డే మనకి ఇప్పుడు కనుక ఫుల్ మూన్, హాఫ్ మూన్, హాఫ్ డే నుంచి వచ్చినట్టుగా. అయితే ఏం జరుగుతుంది అంటే, ఆ సబ్బాతు దినాన్న వాళ్ళు తమ ఉద్యోగాలు చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదు, వ్యవహారాలు చేయకూడదు. మరి ఏం చేయాలి? కుటుంబంతో మాత్రమే ఉండాలి. రాయి విసిరేంత దూరం తప్పితే ఎక్కువ ప్రయాణం చేయకూడదు. అంటే కాలనీలోనే ఉండాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ కాలనీలోనే ఉండాలి. మహా అయితే రాయి విసిరే, ఒక బలవంతుడు రాయి విసిరేంత దూరం ఎంత దూరమో అంత దూరమే వెళ్ళి రావచ్చు. ఇంటి పక్కన కాలనీలో షాపులు ఉంటే అక్కడికే వెళ్ళొచ్చు, అంతకుమించి పోరు. మరి ఏం చేస్తారు వీళ్ళు ఈ విశ్రాంతి దినాన్ని అంటే, కుటుంబంతో కలిసి దేవుని యొక్క క్రియలు కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ, పితరులను దేవుడు ఎలా దీవిలో పిల్లలకు చెప్పుకుంటూ, ఆ దినమంతా దైవనామ సంకీర్తనంలో, దైవ ధ్యానంలో దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించే పనిలో ఉంటారు. అది ఆ కుటుంబాల యొక్క సంప్రదాయం. ఒకవేళ ఆ రోజు ఎవరైనా వాళ్ళ ఇంట్లో కలుసుకోవాలి అనుకుంటే వారు సబ్బాతుకు ముందే వచ్చేయాలి, తర్వాత మధ్యలో రాకూడదు. సబ్బాతున కొన్ని కుటుంబాలను కలిసి ఒక చోట గ్యాదర్ అవ్వాలనుకుంటే వారు క్షణాలు లేదా ఆ గడియలో ప్రయాణం చేయకూడదు, ముందే చేరుకోవాలి. అనగా ఉదాహరణకి శుక్రవారం 5:30 నుంచి శనివారం 5:30 దాకా సబ్బాత్ అయితే 5 గంటల లోపు ఇంటికి వచ్చేయాలి. 6 గంటలకు వస్తాను, మనలాగా చర్చి 9 గంటల కంటే 10 గంటలకు వస్తాను అంటే కుదరదు. వాళ్ళు ఒక డే సబ్బాత్ దినాన్ని అంత డిసిప్లిన్గా పాటిస్తారు. 5:30 క్యాలెండర్లో. అందుకే మనకు అప్పుడప్పుడు ఆ చంద్రుడు సూర్యుడు మూమెంట్స్ని బట్టి ఆ టైమింగ్ మారుతూ ఉంటుంది. 5 గంటలకో 5:30కో 5:20 చెప్తుంటారు. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం క్యాలెండర్స్. మన నియర్ బై ముస్లిం బ్రదర్స్ని చూస్తే ఆ టైమింగ్స్ మనకు తెలుస్తాయి. అవే జూవిష్ కల్చర్ కూడా టైం చెప్తారు. సన్సెట్ ఇప్పుడైంది, మూన్ రైజ్ ఇప్పుడైంది అని. సో అలా సబ్బాతుని వాళ్ళు కౌంట్ చేస్తారు. ఆ టైంకి వచ్చి ఆ గృహంలో ఉండిపోవాలి. ఆ గృహంలో ఆ టైంకి ఉన్న ఆ దినాన్న ఆరాధన ప్రారంభిస్తారు. ఏం చేస్తారు ఆరాధనలో అంటే, వారి వృత్తి పనులను మూటగట్టి పక్కన పెడతారు. వృత్తికి సంబంధించిన టూల్స్,
వారు ఏ వ్యాపారస్తుడో ఏ ఉద్యోగస్తుడో వృత్తికి సంబంధించిన టూల్స్ ఒకటి తీసుకొని దాన్ని మూట కట్టి పక్కన పెడతాడు. ఇక దాన్ని ఓపెన్ చేయడు. అట్లాగే కరెన్సీని టచ్ చేయడు, డబ్బుల్ని ముట్టుకోడు. మరి ఏ ధర్మశాస్త్రాన్ని ఓపెన్ చేసి ఆరాధన చేసుకుని ఆ దినమంతా ఆ ఇంటికి వచ్చిన బంధువులతో, మిత్రులతో, కుటుంబీకులతో వారు గడుపుతూ ఉంటారు. ఇది విశ్రాంతి దినాన్న ఇస్రాయేలీలు, ఇష్మాయేలీలు, యూదుల యొక్క ఆచారం. ఒక ప్రశ్న వేసుకోండి, క్రైస్తవులు మాది ఆదివారం విశ్రాంతి దినం అంటారే, ఆ దినమంతా ఎంతమంది దేవుని వాక్యంతో ఉన్నారు? 2 గంటలు ఆలయంలో ఉండటమే కష్టం. 2 గంటలు ఆలయంలో ఉండటానికే గంట లేటుగా వస్తారు. ఆలయ ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు దీవెన వరకు నేను ఉండాలని ఏ క్రైస్తవుడైనా హృదయపూర్వకంగా చెప్పుకోగలిగాడా? ఉండగలుగుతున్నాడా? ఆ పని ఉందండి, ఈ పని ఉందండి. ఏ పని ముఖ్యం? మనం ఇశ్రాయేలులను, యూదులను చులకనగా మాట్లాడేటప్పుడు మన భక్తి శ్రద్ధలు ఎంతో చూసుకోవాలి. పరిశీలన గురించి తక్కువగా మాట్లాడుతున్నప్పుడు నీ భక్తి ఎంతో పరీక్షించుకోవాలి. అది యేసుప్రభు వారు చెప్పారు. అవతల వాళ్ళు భక్తిహీనులు, నేను చాలా భక్తి గలవాడిని, నేను భక్తి గలదాన్ని నువ్వు చెప్పుకుంటే అది కుదరదు. అది నీ భక్తి గుర్తించబడుతుంది. యేసుప్రభు వారు అనేక మార్లు గుర్తించారు కదా భక్తిని. ఆలయంలో ఒక సుంకరి, పరిసేయుడు ప్రార్థన చేస్తుంటే యేసుప్రభు వారు గుర్తించారు. అతనికంటే ఇతని ప్రార్థన, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఒక పేద విధవరాలు ఆలయంలో కానుక వేస్తుంటే ఆయన గుర్తించాడు. వీళ్ళందరి కానుక కంటే ఆమె కానుక దేవుని సన్నిధిలో గుర్తించబడింది. ఏం జరుగుతుంది అక్కడ? మిగిలిన వాళ్ళందరూ కూడా తమకు ఉన్న దాంట్లోంచి వేస్తున్నారు, కానీ ఆమె తనకు లేని దాంట్లోంచి దేవుని కొరకు సమర్పించుకుంటుంది. ఎక్కడ గుర్తించబడుతుందంటే నీ తగ్గింపు స్వభావమే దేవుని సన్నిధిలో నువ్వు గుర్తించబడడానికి అర్హత. ఇది తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం. ఇది ఓపెన్ సీక్రెట్. సంఘస్థులకు, క్రైస్తవులకు ఓపెన్ సీక్రెట్. నువ్వెంత తగ్గించుకుంటే దేవుని సంఘంలో, దేవుని ఎదుట అంత గుర్తింపు పొందుతావు. నువ్వు ఎంత లూజ్ టాక్ చేస్తే అంత వ్యతిరేకించబడతావు. ఇవాళ క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ విశ్వాసులు నేర్చుకోవాలి. సంఘంలో నేను గొప్ప అని నువ్వు అనుకున్నంత కాలం సంఘంలో నువ్వు గుర్తించబడవు. నువ్వెంత గొప్ప స్థితిలో ఉన్నా సంఘంలో నువ్వు తగ్గించుకుని జీవిస్తే ప్రభువు నిన్ను గుర్తిస్తాడు. సో తగ్గింపు గురించి ఆయన చెప్పిన మాట ఇది. ఎవడు తనను తాను గొప్పగా చూపించుకోవాలని తాపత్రయపడతాడో వాడు చులకన చేయబడతాడు. జాగ్రత్త. ఎప్పుడు ఏంటి గొప్ప, దేంట్లో గొప్ప? పరిశీలన కంటే గొప్ప. ఈవేళ విశ్రాంతి దినం కదా. ఎంతమంది మనలో క్రైస్తవులు దేవుని విశ్వాసపు విధానాన్ని శ్రద్ధగా పాటిస్తున్నారు? చెక్ చేసుకుందామండి. ఎవరు ఒకళ్ళు తొంగి చూడొద్దు. నేను దేవుడు నాకు ఇచ్చిన ఆదినాలు ఎంతో ఘనంగా సంపాదించుకుంటున్నాను, ప్రయాసపడుతున్నాను, తెలివితేటలు ప్రదర్శిస్తున్నాను. సంపాదన కోసం 6 రోజులు నేను వాడాను. ఒక్కరోజు నా ప్రభువు వాక్యానుసారంగా నేను జీవించకూడదా? ఓ క్రైస్తవ, ఎప్పుడైనా ఆలోచించావా ఈ సంగతి? ఎవరెవరినో విమర్శిస్తుంటావు, నిన్ను గుర్తించలేదని ఆరాటపడుతుంటావు. మనుషులు మనల్ని గుర్తించాల్సిన అవసరం లేదండి. ప్రభువు మనల్ని గుర్తిస్తే చాలు. మనమేమో మనుషుల గుర్తింపు కోసం సంఘంలో పడుతుంటాం. నాకు జాలేస్తుంటుంది చాలా మందిని చూస్తే. పాస్టర్లు మొదలుకొని, ఆలయంలో పనిచేసేవారు మొదలుకొని, ఆలయానికి పోయే విశ్వాసం ప్రతి ఒక్కరూ, పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఆలయంలో గుర్తింపు కోసం ఎందుకు అంత కాట్లాట?
ఖచ్చితంగా గుర్తించబడతావు తగినట్లు ప్రవర్తిస్తే. ఆలయానికి తగిన ప్రవర్తన నీకుంటే పాస్టర్ గారు గుర్తించక్కర్లా, సంఘ పెద్దలు గుర్తించక్కర్లా, సంఘంలో ఉన్న వాళ్ళు గుర్తించక్కర్లా, ప్రభువు నిన్ను గుర్తిస్తాడు. ప్రభువు ముందు గుర్తించడానికి ప్రవర్తించు, మనుషుల ముందు కాదు, పాస్టర్ల ముందు కాదు. వాళ్ళు చాలా మంది క్రైస్తవులు పాస్టర్ గారు కనపడితే ఏదో తెలియని అదే. ఎవరైనా విశ్రాంతి దినాన్న ఏం చేయాలి అని ఆయన ప్రశ్నిస్తే అందరూ సైలెంట్ గా ఉన్నారట, ఏం ఉత్తరం ఇయ్యలే వాళ్ళు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే ఆఫ్ సబాత్? అసలు సబ్బాతు దినాన్ని మీరు ఎలా గుర్తుపట్టారయ్యా? ఎలా గుర్తించాలి? ఆదికాండం ప్రకారం సబ్బాతు దినము అంటే దేవుని విశ్రాంతి దినం. అది దేవునికి విశ్రాంతి దినం, నీకా? ప్రయాసపడిన వాడికి విశ్రాంతి దినం, నీకా నాకా? ఆలోచించండి. అని తెలుగు అన్నప్పుడు వేరే ఆలోచనలు ఉన్నాయి, ప్రారంభమైనప్పుడు ప్రాంతీయతలను బట్టి వచ్చినాయి. కానీ తెలుగులో మనకు మంచి పేరు పెట్టారు, ఆదివారం అని. ఆది అంటే మొదటి, ప్రారంభ దినం. దేనికి ప్రారంభ దినం? తెలుగు క్రైస్తవులు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఇది. ద ఫస్ట్ డే టు వర్కౌట్. మొదటి దినం, ఆది దినం. ఏ పని చేయడానికి? మనం ఇంట్లో ఏ పని చేసినా ముందేం చేస్తాం? అది నిజమో అబద్ధమో నాకు అర్థం కాదు, కానీ క్రైస్తవుల గృహాల్లో ఏ మొదటి పని చేసినా ప్రార్థన చేయండి అంటారు. అందులో నిజం ఎంత ఉందో, నటన ఎంత ఉందో వాళ్ళకే తెలుసు. ప్రతి పని ప్రార్థనతో చేయించుకోవడం సొసైటీలో ఘనతని చాలా మంది చేస్తారు. అంటే అదొక గొప్పగా భావించి చేస్తారు చాలా మంది. ఈ పని ప్రారంభించాం, అందరికీ తెలియాలి కాబట్టి పాస్టర్ గారిని కూడా పిలవంటారా, ప్రార్థన చేస్తాడు, అప్పుడు అందరికీ తెలుస్తుందని కొంతమంది చేస్తారు. అక్కడ చాలా ఉంటాయి లాలూచీలు. ఏ పని ప్రారంభిస్తున్నా ప్రార్థనతో ప్రారంభించడం వెనక నిజాలు కొన్ని ఉంటాయి, నిరూపించలేని విషయాలు కొన్ని ఉంటాయి. అది ఎవరి ప్రాబ్లం వాళ్ళదే. కానీ ప్రతి పనిని ప్రార్థనతో ఆరంభించే ఓ క్రైస్తవుడా, వారంలోని మొదటి దినాన్ని, ఆదివారాన్ని దేవుని పనితో ప్రారంభిస్తున్నావా? క్రీస్తు ద్వారా ఆదివారం పునరుద్ధాన విశ్రాంతి దినమని క్రైస్తవులు అనుకుంటే, ఈ దినాన్న ఎంతమంది క్రైస్తవులు దేవుని కార్యాలు చేస్తున్నారు? సో వాళ్ళ సబ్బాతు ఈక్వల్ టు అవర్ సండే. వాళ్ళు ప్రారంభ దినాన్న దేవుని పని చేస్తారు, తరువాత వాళ్ళు సంపాదనకు వెళ్తారు. వాళ్ళకి సబ్బాత్ అంటే వాళ్ళకది దేవునితో ఉండే దినం, తరువాత దినాలన్నీ పనిచేసే దినాలు. మనకు కూడా అంతే, సండే వర్షిప్ డే, రెస్ట్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్. కానీ సండే విపరీతమైన పనులు మనకి, విపరీతమైన ఎంగేజ్మెంట్లు మనకి, దేవుని కోసం ఉండవు. యేసుప్రభువు అడిగారు, ఈ సబ్బాతు దినాన్న మీలో ఎవరిదైనా ఒక గాడిద పడిపోతే దాన్ని తీయరా? ఇంపార్టెన్స్ ఏంటి? మీరు సబ్బాతు డేకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటి? ఆదివారానికి మీరు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటి? వర్షిప్కు మాత్రమేనా? స్వస్థతకు స్థలమియ్యరా? సహాయానికి స్థలమియ్యరా? సంపాదనకే స్థలం ఇస్తారా? ఆలోచన చేద్దాం. ఆ రోజు మీ గాడిద గుంటలో పడిపోతే తీయకుండా ఎవడైనా ఊరుకుంటాడా అన్నప్పుడు అందరూ మౌనంగా ఉన్నారట. ఎందుకని? ఖచ్చితంగా తీస్తారు. ఒక జంతువు చచ్చిపోతే వారు చూస్తూ ఉండలేరు. అక్కడ మూలాల్లో మాట్లాడే మాట ఊబిలో పడితే అని. జస్ట్ మనం గుంట అంటున్నాం, కానీ మూలంలో అర్థం చేసుకుంటే అది ఎక్కలేని రాలేని ఊబి లాంటి దాంట్లో పడితే మీరు తీయరా అన్నాడు ప్రభువారు.
తీస్తాం కదా, ఖచ్చితంగా తీస్తాం. ఎందుకు? ఒక జీవి మన కళ్ళ ముందు చచ్చిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేం. ఇంకా చెప్పాలంటే గాడిద ఆ కాలంలో వాళ్ళకి ఇంపార్టెంట్ వెహికల్, ట్రాన్స్పోర్ట్ వెహికల్. అప్పుడు గాడిదలే వాళ్ళ వాహనాలు, వాళ్ళ వస్తువులు మోయడానికి. ఇప్పట్లాగా కార్గో వెహికల్స్ ఏమి లేవు, గాడిదలే కార్గో వెహికల్స్ వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి హార్సెస్ కంటే కూడా డాంకీస్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళనే మోస్తాయి, వాళ్ళ సరుకుల్ని మోస్తాయి. అంటే వాళ్ళ వెహికల్, వాళ్ళు వ్యాపారం చేయాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ యూదులు దేశ దేశాలు తిరిగి వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళు తిరగటమే వాళ్ళ జీవితం. స్టాండర్డ్గా ఎక్కడ ఉండరు. బిజినెస్ పీపుల్. బిజినెస్ గూడ్స్ మోసే ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి గాడిద. అది గుంట్లో పడితే పరిస్థితి ఏంటి? సబ్బత్ తర్వాత దినం బిజినెస్ 1 వీక్ ఆగిపోద్ది వాళ్ళకి. మళ్ళా ఇంకో గాడిదని పెట్టుకునేంత వరకు వాడి వ్యాపారం పోయినట్టే. కాబట్టి విశ్రాంతి దినాన్న గాడిదని పత్తి తీరా అన్నప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు. అది యాజ్ ఏ కామన్ మ్యాన్, యాజ్ ఏ ఫారసీ, యాజ్ ఎ క్రైబ్స్ మీరందరూ చేస్తున్నారు. యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారునిగా నేను దేవుని పని చేస్తున్నాను అన్నాడు ఆయన. ఎవరైతే దేవుని బిడ్డలుగా గుర్తించబడాలని ఆశిస్తారో వాళ్ళు దేవుని పనులు చేయడం ప్రారంభించండి. యేసు ప్రభు వారు అక్కడే ఆ ఇంటికే ఇంకొకడు గెస్ట్గా వచ్చున్నాడు. బహుశా ఆ ఫ్యామిలీ మెంబరో ఎవరో తెలియదు. ఏ గ్రూప్ అయితే సబ్బాతు ఆచరించడానికి ఆ గృహానికి వచ్చారో ఆ గుంపులో ఒక అతను జలోదర రోగంతో బాధపడుతున్నాడు. జలోదర రోగం అంటే మీ అందరికీ తెలుసు. దేహం అంతా నీటి శాతం పెరిగిపోయి నీరు పట్టిందిరా అంటాం చాలా మందికి. అంటే అరికాల నుంచి తల వరకు వాటర్ ఫామ్ అయిపోవడం. మేబీ డయాలసిస్ పేషెంట్, కిడ్నీస్ పాడైపోయి, లంగ్స్ పాడైపోయి, ఇన్నర్ ఆర్గన్స్ పాడయ్యి, హార్ట్ మాత్రం కొట్టుకుంటూ బ్రతుకుతూ ఉన్నవాడు. అంటే దేహం అంతా నీటి శాతం. జలోదర రోగం అంటే అది కిడ్నీస్ కంప్లైంట్స్తో వస్తుంది. అది డయాలసిస్ లేని లైఫ్. అది మీరు గమనించండి. చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్స్ పేషెంట్ని గమనిస్తే వాళ్ళు ఉబ్బిపోతారు. వాటర్తో జలోదర రోగం అంటాం దాన్ని. సో ఆ ప్రాబ్లంతో అక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఇమ్మీడియట్గా యేసు ప్రభువారు అతన్ని స్వస్థపరిచారు. అందరికీ పెద్ద డౌట్, ఏంటి సబ్బాతు రోజున స్వస్థపరిచాడు అన్నాడు. దట్ ఈస్ మై రోల్. విశ్రాంతి దినాన్న ఒక మనిషికి మేలు చేయడం, ఒక మనిషిని బాగు చేయడం, ఒక మనిషికి సహాయం చేయడం దేవుని పని. నేను ఒకసారి ఒక యూదుని కలుసుకున్నాం. ఒక యూదుని ఇంటికి వెళ్ళాం, జెరూసలేం వెళ్ళినప్పుడు. యాక్చువల్గా రానియరు వాళ్ళు, బట్ మేము ఆ రోజు వాళ్ళ హోటల్లోనే ఉన్నాం. అది సబ్బాత్ డే వాళ్ళకి. మేము దిగిన హోటల్ క్యాంపస్లో వాళ్ళ ఇల్లు కూడా ఉంది. సరే వాళ్ళ ప్రాక్టీసెస్ చూడటం మంచిది కదా అని వాళ్ళ హోటల్ పక్కనే వాళ్ళ గెస్ట్ వాళ్ళ హౌస్ ఉంది. సరే వాళ్ళు వర్షిప్కి వెళ్దామని వెళ్తే వర్షిప్ అప్పుడు వాళ్ళు రానివ్వలే మమ్మల్ని. బయట మేము చూసాం కాదు కదా, వాళ్ళ హోటల్ అయితే ఉన్నాం. ఆ రోజు మాకు హోటల్లో ఏ లిఫ్ట్ కూడా పనిచేయదు. వాళ్ళు ఏం పని చేయరు. లిఫ్ట్ బటన్ కూడా నొక్కరాళ్ళు, ఏ పని చేయరు. వేడి పాలు అడిగితే ఇవ్వమన్నారు వాళ్ళు. ఎందుకంటే అసలు వాళ్ళు పాలును కాయరు, పచ్చి పాలు తాగుతారు. పాలు కాయడం సిన్ వాళ్ళ దృష్టిలో. తల్లి పాలు అలాగే తీసుకో, కాచి తీసుకోవటం వాళ్ళకి తప్పు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆరాధన టైంకి. వెళ్ళేటప్పటికి పవర్ ఫెయిల్ అయింది అక్కడ. మా హోటల్కి ఫెయిల్ అయింది, వాళ్ళ ఇంటికి ఫెయిల్ అయింది. బట్ వాళ్ళు పని చేయకూడదే, పని చేయట్లా. అప్పుడు అనుకున్నా, నాకు ఇదే పారాగ్రాఫ్ గుర్తొచ్చింది. ఈ ఇదులు ఇంతేనేమో ఇలాగే అనుకున్నా. కానీ ఆ ఇంట్లో ఆ రోజు గెస్ట్గా ఉన్న ఒక వ్యక్తి గబగబా వెళ్ళి ఆ పని అంతా చేసేసాడు. ఎందుకంటే గెస్ట్లుగా మేము హోటల్లో ఉన్నాం,
మాకు కాస్త పవర్ కావాలి, ఎలక్ట్రిసిటీ అవసరం, ఇంటి వాళ్ళకి అవసరం. అతను పని చేసేసాడు. వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు, ఆ రోజు ఆయన చేసిన పనికి వాళ్ళు $5,000 ఇవ్వాలి. బట్ అది తీసుకోలే. యాక్చువల్గా అదే వర్క్ అతను బయట పని చేస్తే 1 అవరే చేశాడు, $5,000 ఛార్జ్ చేస్తాడట. బట్ ఆయన తీసుకోలే. ఇవాళ సబ్బాతు కదా, నేను తీసుకోను అన్నాడు. మరి సబ్బాతుని మీరు పని చేశారు కదా అంటే, ఆ పని నా కోసం నేను చేసుకోలేదు, ఆ ఇంటి వారికి సహాయం చేశాను అన్నాడు. ఐఎమ్ హెల్పింగ్. ఆ ఇంటి వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళ హోటల్లో దిగిన మీరందరూ సఫర్ అవుతున్నారు. నాకున్న తలాంతుని మీ అందరి కోసం సేవ నిమిత్తమై వాడాను, మీకు సహాయం చేశాను అన్నాడు. అప్పుడు అర్థమయ్యారు నాకు యూదులంటే ఏంటో. అప్పుడు దాకా మనం ఏమనుకుంటామంటే వాళ్ళు పని చేయరంట అనుకుంటాం. చేస్తారు. యేసుప్రభు చెప్పింది కూడా అదే. మీరు సహాయం చేస్తారు కదా, ఎవడ గాడిదైనా పడిపోతే గాడిదని లేపుతారు కదా, లేపుతామండి, బట్ ఛార్జ్ చేయం. నేను కూడా ఈ అనారోగ్యవంతుడికి సహాయం చేశానయ్యా, స్వస్థత చేశానయ్యా. విశ్రాంతి దినంలో దేవుని స్వస్థత కార్యాలు చేయడం చాలా ముఖ్యం అని జ్ఞాపకం చేశాడు. దానికి ఇంకొక ప్యారబుల్ కూడా చెప్పాడు ఆయన. ఏమిటి అంటే, మీలో ఎవరైనా ఒక విందుకు పిలిస్తే, ఒకటి ఇంపార్టెన్స్ ఆన్ సబ్బాత్, విశ్రాంతి దినం గుర్తింపు. రెండవది విందులో గుర్తింపు. చాలాసార్లు ఏదైనా ఫంక్షన్కి మనల్ని ఎవరైనా పిలిస్తే వాళ్ళు గుర్తించడం కోసం మనం వేసే వెర్రి వేషాలు కోకొల్లలో. ఎన్ని వేషాలు వేస్తామో ఆ ఫంక్షన్లో మనల్నే గుర్తించాలని. ఈ మధ్య చాలామంది అంటారు, పెళ్లి కొడుకు కంటే మీ సూటే బాగుందండి అంటే మనకు అదొక గొప్ప. అబ్బో పెళ్లి కూతురు కంటే నీ డ్రెస్ బాగుందమ్మా, ఏ అవసరమా? పెళ్లి కూతురు కంటే షోక్గా వెళ్ళాల్సిన అవసరం నీకు నాకేమొచ్చింది? దట్ ఈస్ ద డే ఫర్ సెలబ్రేషన్ ఫర్ ద బోత్. మనం కూడా వాళ్ళకంటే ఘనమైన గుడ్లు వేసుకొని వెళ్ళి ఆ ఫంక్షన్లో మమ్మల్ని కూడా గుర్తించాలి అని చూస్తాం. ఎనీ ఫంక్షన్, నాట్ ఓన్లీ మ్యారేజ్, ఎనీ రిసెప్షన్, ఎక్కడికి వెళ్ళినా మనల్ని గుర్తించాలని ఏవేవో తింగర పనులు చేస్తూ ఉంటాం మనం. యేసుప్రభు చెప్పాడు, నిన్ను ఎవరైనా ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చో. నిన్ను పిలిచిన వాడు నిన్ను గుర్తించి పిలుస్తాడు. నిన్ను పిలిచిన వాడు ఆ ఇంటికి ఒక 100 మందిని వాడు పిలిస్తే 100 మందికి ఒకే గౌరవం ఇవ్వడం. 100 మందిలో కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, పిలిచిన వాడికి ఖచ్చితంగా ఉంటాయి. నీ వెళ్ళి నా ప్రయారిటీ అని ముందు బెంచ్లో కూర్చున్నావు అనుకో, కానీ ఆ రోజు ఆ ఫంక్షన్కి ఇంకెవరికో ఆయన ప్రయారిటీ ఇచ్చి పిలుస్తాడు. వాళ్ళు వచ్చినప్పుడు నిన్ను లేపి వాళ్ళను కూర్చోబెడితే నీకు అవమానం కదా. మనమేమో మన ప్రయారిటీస్ కోసం, మన గుర్తింపు కోసం పాకులాడుతుంటాం. నాకు ముందు తాంబూలం ఇవ్వాలి, అగ్ర తాంబూలం నాకు ఇవ్వాలి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, నన్ను గుర్తించుకోవాలి, పట్టించుకోవాలి. అవసరంలా. మనం వెళ్ళి పని చేసి వచ్చేయాలి అంతే. వెళ్ళకపోతే మానుకొని ఇంట్లో కూర్చో. బట్ మనం ఒక విందుకు పిలవగలుగుతాం, దానికి వెళ్ళి అది ఆచరించి వచ్చేయటం మన పని. కనపడి వచ్చేయడం, బ్లెస్ చేసి వచ్చేయడం, ఆ విందుకు సంబంధించినట్లు ఉండి వచ్చేయడం మన పని. గుర్తింపు కోరుకోవటం కాదు. ఇవాళ విందులో గుర్తించబడాలని చాలామంది చాలా అగచాట్లు పడుతున్నారు. వచ్చిన తర్వాత తగాదులు. మేము వెళ్ళామండి, మమ్మల్ని అసలు పట్టించుకోవాలా, పలకరీలా, మాట్లాడలా. వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, మమ్మల్ని చులకనగా చూశారు. ఇంకెప్పుడు వెళ్ళాం వాళ్ళ ఇంటికి పిలిస్తే. గుర్తింపు కోరుకున్న తప్పు నీది, వాళ్ళది కాదు. వాళ్ళు నీకు ఎంత గౌరవం ఇచ్చారో అంతే తీసుకో, ఎక్కువ కోరుకోకు. పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే మనం ఎక్కువ కోరుకుంటున్నాం. కోరుకోకు, వాళ్ళు ఇచ్చింది తీసుకో. ఎవరు ఎంత గౌరవం ఇచ్చారో అదే నీ స్థాయి అని గుర్తుపెట్టుకో. నువ్వు చాలా గొప్ప అనుకోకు, వాళ్ళకంటే వీళ్ళకంటే హెచ్చించుకోకు. నిన్ను పిలిచిన ఇంటి వారు
నీతో ఎంతసేపు ఉండగలిగారో అది నిజాయితీ గల గౌరవం. కొన్నిసార్లు పిలిచిన వాళ్ళు కూడా కాస్త డ్రామాలు వేస్తుంటారు మనకి, మనం ఏదో అనుకుంటాం. అదేమంటే వాళ్ళ బుద్ధి అంతేనండి, వాళ్ళతో కాసేపు పలకరైపోతే వీళ్ళు అలుగుతారు అంటే మన బుద్ధిని బట్టి వాళ్ళు కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు. అవసరమా? ఇవాళ గుర్తింపు కోసం మన కుటుంబాల్లో కూడా తగాదలు వస్తున్నాయి. ప్రతి చోట నువ్వు ఎందుకు గుర్తించబడాలి? నువ్వు వెళ్ళు, నీ బాధ్యత చేసి పక్కొచ్చే. నిన్ను ఎంత గౌరవిస్తారో అంత గౌరవమే తీసుకో, ఎక్కువ కోరుకోకు. ఒకవేళ నీకు ఇంపార్టెన్స్ కనుక ఉంటే వారు నిన్నే ముందుకు పిలుస్తారు, వెయిట్ చేయి. యేసుప్రభు వారు ఎంత వివరంగా చెప్పారు ఈ మాట. ఇవాళ మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన ఫంక్షన్స్లో, ఫంక్షన్ అయిపోయిన తర్వాత గమనించండి, ఏదో ఒక చికాకు, ఏదో ఒక మూల ఎవరో ఒకరు మమ్మల్ని పట్టించుకోలేని తగాదా. పూర్వం పెళ్ళింట్లో చాలా ఘనంగా సంబరంగా పెళ్లి జరుగుద్ది, అందరూ ఆచరిస్తారు. పెళ్ళి అయిపోయి తంతు అయిపోయిన గంట తర్వాత తగాదలు మొదలవుతాయి. గమనించారా? పూర్వం ఏంటి ఇప్పుడు కూడా అంతే అంటారా? మీకు పూర్వం తెలుసు పాస్టర్ గారు, మాకు ఇప్పుడు కూడా తెలుసు అంటారా? నిజమే. ఎనీ అకేషన్, ఎనీ ఫెస్టివల్, ఎనీ ఫంక్షన్ ఆ ఇంట్లో జరుగుతుంది. అయినా అరగంటకో గంటకో ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు మొదలు పెడతారు, నన్ను పట్టించుకోలేదు, నన్ను పలకరేయలేదు, నన్ను సులకం చేశారు, నన్ను తక్కువ చేశారు, నాకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదు. అంత దివ్యంగా జరిగిన ఆ ఫంక్షన్ని వీళ్ళ వలన స్పాయిల్ చేస్తారు. అది నువ్వేనేమో, అది నేనేనేమో. ఆ విందులో మనల్ని గుర్తించలేదని మనం చేసిన యాగి వలన ఆ విందుకే బ్లాక్ స్పాట్ మన ద్వారా వచ్చిందేమో. అవసరమా? తగ్గించుకొని రాలేవా? నిన్ను పట్టించుకోలేదు, ఓకే, తగ్గించుకొని రాలేవా? నువ్వు క్రైస్తవ విశ్వాసివి కదా, ఖచ్చితంగా ఒకరోజు నిన్ను గుర్తిస్తారు వాళ్ళు. అమ్మో, ఆ రోజు మనం పట్టించుకోకపోయినా వాళ్ళు ఎంత గౌరవంగా వెళ్ళిపోయారండి. ఎప్పుడైతే నువ్వు గొడవ చేస్తావో, గుర్తించకపోగా అపహాస్య పాలవుతావు. యేసుప్రభు వారు ఎంత వివరంగా జ్ఞాపకం చేశాడు. విందు ఇంటికి వెళ్ళినప్పుడు, రిసెప్షన్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఎగ్గొడతారు. ఎగ్గొట్టకూడదండి. నిన్నెవరైనా పిలిచారంటే ఆ పిలిచిన పిలుపుకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించాలి. చాలాసార్లు చాలా మంది చాలా ప్రోగ్రామ్స్ పిలుస్తారు, పరిచర్యకు దేవుడు పిలుస్తాడు. ఇవాళ పత్రికా పాఠాన్ని మనం జాగ్రత్తగా చదువుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవాలని ప్రభువును బట్టి ఖైదీన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ గలవాడయునుటకు పిలువబడితిరి. విందుకు పిలిచిన, ప్రార్థనకు పిలిచిన, పరిచర్య కొరకు పిలిచిన, ఎందుకు పిలిచిన, విశ్రాంతి దినం ఆచరించడానికి పిలిచిన, విందు సెలబ్రేషన్ కోసం పిలిచిన, విశ్వాసిగా జీవించబడిన పిలుపుకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. విర్రవేయకూడదు, విచ్చలవిడిగా మాట్లాడకూడదు, వినయంగా ఉంటూ నేర్చుకోవాలి. ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తానుగా, చాలా మంది కాలర్ ట్యూన్స్ ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అది ఓన్లీ జస్ట్ కాలర్ ట్యూన్ అంతే, మొబైల్ కాలర్ ట్యూన్. బ్రతుకులో ఉండదు, మొబైల్లో మాత్రం ఉంటుంది. ఎవరిని మోసం చేయడానికి పెడతారో అర్థం కాదు ఆ కాలర్ ట్యూన్. నిజంగా కాలర్ ట్యూన్ పెట్టిన వాడికి అంత విధేయత తెలుసో లేదో కూడా అర్థం కాదు. ఎవరినో పక్క వాళ్ళని మోసం చేయడానికి పెడతారు. కొంతమంది నిజంగా పెడతారు, వాళ్ళకి వందనాలు. వినయం ఉండాల. నువ్వు ఎదుగుతున్న కొద్దీ నీలో వినయం పెరగాల, అగ్రెసివ్నెస్ పెరగకూడదు. ఏమైంది మన చదువు, ఏమైంది మన సంస్కారం, ఏమైంది మన విశ్వాసం, ఏమైంది మన విజ్ఞానం, ఏమైంది మన ప్రార్థనా జీవితం? పెరిగే కొద్దీ లెక్కలేనితనం ఎక్కువైంది, హంబుల్నెస్ పోయింది.
ఆనర్ చేయటం పోయింది, లెక్కలేనితనం ఎక్కువైంది. ఏం తెలుసు నీకు? ఏదో ఒక సబ్జెక్ట్లో నువ్వు స్కిల్ సంపాదిస్తే, ఏదో ఒక మీడియాలో స్కిల్ సంపాదిస్తే మిగిలినన్నీ నీకు వచ్చా? రావు కదా. ఈ లోకంలో మనకు తెలిసింది ఘోరంతా, తెలియాల్సింది అంటాడు. ఏం తెలుసు నీకు? ఏదో ఒకటి తెలుసు, లేదా 2 తెలుసు, 3 తెలుసు, కొన్ని విషయాల్లో ఆల్రౌండర్. బట్ వాట్? నీవు పిలువబడిన పిలుపు, అది విందు కావచ్చు, విశ్వాసపు జీవితం కావచ్చు, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? ఇవాళ పౌలు ఎఫెసు సంఘానికి హెచ్చరించాడు, మీ తగినట్లుగా మీరున్నారా? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ యువర్ ఫ్యామిలీ? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ యువర్ జాబ్ ఏరియా? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ ఆర్ చర్చ్ లెవెల్? ఈ పాత్రకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించు. నెగ్లెక్ట్ చేస్తావు, కొన్నిసార్లు ఎగ్గొడతావు. ఎట్లుంటుందంటే, ఎగ్గొట్టే పరిస్థితి, నేను లేకపోతే ఆ పని జరగదండి. నిజమా? నేను లేకపోతే సంఘం నడవదా? ఇది నాదా? ఇది దేవుని సంఘం. నేను కాకపోతే ఇంకొకడు వస్తాడు ఇక్కడికి, నువ్వు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు ఇక్కడికి. సంఘం అని ప్రశ్నలు వేస్తారు. అవసరం లేదండి. దేవుడు స్వరక్తమిచ్చి తాను సంపాదించుకున్న సంఘాన్ని ఎలా జరిగించుకోవాలో ఆయనకి తెలుసు. అది ఆయన సంఘం, నీది నాది కాదు. సంఘం ఆయనది కాదు. దేవుడు తన ఆత్మ వివరంగా ఆ మాటని పౌలు భక్తుడు మనకి జ్ఞాపకం చేశాడండి. ఎంత చక్కగా జ్ఞాపకం చేశాడంటే, 6వ వచనం, అందరికీ తండ్రి అన్న దేవుడు ఒక్కడే, ఆయన వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎవరు కీర్తిస్తావు? వాళ్ళకున్న పడ్డారు, ఆ పనిని బట్టి వాళ్ళకు ఆ పని వాళ్ళు బాగా చేశారు. అది మనం వారవలేం. మన పని మనం బాగా చేసి గుర్తించబడతాం. ఒక సంఘ సభ్యుడిగా, కుటుంబంలో వ్యక్తిగా, ఒక ఉద్యోగిగా, ఒక వ్యాపారిగా, ఒక విశ్వాసిగా గుర్తింపు కోసం ఘనమైన విశ్వాసిగా ఆయన సన్నిధిలో ఘనత పొందడానికి మనం సిద్ధపడదాం. ఒకవేళ అలా సిద్ధపడాలంటే ఇవాళ ఒకటి క్రీస్తు కేంద్రంగా మన జీవితంలో ఉంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి మనకు బాగా కంటత. ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండే యోగ్యత కలిగి ఉన్నవాడు అయి ఉన్నప్పటికీ అది విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచుకునక నరశరీరావధారిగా మానవ దేహాన్ని స్వీకరించి దాసుని స్వరూపము ధరించుకొని మరణము పొందినంతగా, అనగా శిలువ మరణమునంతగా రిక్తునిగా చేసుకొని ఇవాళ ప్రపంచంలో ఎక్కువ ప్రజలు గుర్తించిన క్రీస్తు ఆయన ఉన్నాడు. క్రీస్తును కలిగి జీవించడం అంటే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండడం. అది నీకు కావాలంటే ప్రభు భోజన పల్ల నిన్ను ఆహ్వానిస్తూ ఉంది. క్రీస్తు దేహం, క్రీస్తు రుధిరం నీవు కలిగి ఉంటే, దాన్ని స్వీకరిస్తే, నిజమైన క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి తగ్గింపు మనస్తత్వంతో నీకు ఇవ్వబడిన జీవితం నీవు జీవించి హెచ్చించుకోకుండా తన బలమైన హస్తాల కింద నువ్వు వినయంగా ఉంటే, తగిన సమయంలో ఆయన అప్పటి వరకు విధేయతతో జీవించడానికి పరిశుద్ధాత్ముడు
మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.